Hello everyone, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జన్ ఏఐ తెలుగు. టుడే ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వెక్టార్లెస్ ర్యాగ్. మీ అందరికీ తెలుసు కదా అసలు ర్యాగ్ అనేది ఏంటి? రిట్రీవల్ అండ్ ఆర్గ్యుమెంట్ జనరేషన్. ఇన్ ద రిట్రీవల్ అండ్ ఆర్గ్యుమెంట్ జనరేషన్ చేయాలంటే ఇట్ ఈస్ అండర్ ది జెన్ ఏఐ జనరేటివ్ ఏఐ అనమాట. ఈ జనరేటివ్ ఏఐలో మనం ఏదైనా డేటా తీసుకొని మనం ఇఫ్ యూ వాంట్ టు జనరేట్ ఆర్ క్రియేట్ న్యూ ఇమేజ్, న్యూ ఆడియో, న్యూ టెక్స్ట్ చేయాలంటే మనకి ర్యాగ్ కావాలి, ర్యాగ్ పైప్ లైన్. ఈ ర్యాగ్ పైప్ లైన్లో మోస్ట్ పవర్ఫుల్ కాంపోనెంట్ ఏంటంటే వెక్టార్స్. వెక్టార్స్ ఇస్ నథింగ్ బట్ ఎంబెడింగ్స్. ఈ ఎంబెడింగ్ లేయర్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ చేస్తుంది అనమాట జనరల్ ఆర్కిటెక్చర్స్, ఎల్ఎల్ఎం ఆర్కిటెక్చర్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వెక్టార్లెస్ ర్యాగ్ అనమాట. అసలు వెక్టార్లెస్ ర్యాగ్ అంటే అసలు మనం వెక్టర్స్ని వాడకుండా, ఎంబెడింగే చేయకుండా మనం రిట్రీవల్ అండ్ ఆర్గ్యుమెంట్ జనరేషన్ చేయొచ్చు అనే దాని గురించి నేను ఈ సెషన్లో మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక సింపుల్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, మీకు మంచి ఇన్ఫర్మేషన్, మంచి కంటెంట్ ఇవ్వాలని ఉద్దేశంతో డిఫరెంట్ డొమైన్స్ మీద నాకు సపోర్టివ్గా, మోటివేషన్గా ఉండిద్ది అన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని లైక్ చేయండి, కమెంట్ చేయమని అని అడుగుతున్నాను. నేను ఈ వీడియోకి మినిమం 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఎవరికైతే ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అనుకుని స్కిప్ మాత్రం చేయొద్దు. వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాం. ఓకే, డైవింగ్ ఇన్ టు ద టాపిక్. వెక్టార్లెస్ ర్యాగ్. వెక్టార్లెస్ ర్యాగ్ అంటే వీ కాంట్ యూస్ ఎనీ వెక్టార్స్. వీ డోంట్ వాంట్ టు క్రియేట్ టెక్స్ట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటు ద న్యూమరికల్ మీనింగ్ఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్స్ ఇస్ కాల్డ్ ఎంబెడింగ్స్ అన్నాం. ఇప్పుడు ఆ ఎంబెడింగ్స్ అనేది, ఆ వెక్టర్స్ అనేది వాడకుండా ర్యాగ్ పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నాం. హౌ టు క్రియేట్ ర్యాగ్ పైప్ లైన్ అంటే పేజ్ ఇండెక్స్. This is the very very important. This is the page index. Page index is a new framework for building vectorless rag. Vectorless rag ని క్రియేట్ చేయడానికి పేజ్ ఇండెక్స్ ఈజ్ ద వన్ ఫ్రేమ్వర్క్ ఉందన్నట్టు. మనకి ల్యాంగ్ చైన్, ల్యాంగ్ గ్రాఫ్ ఎలాంటిగా ఫ్రేమ్వర్క్స్ ఈజ్ హెల్ప్ఫుల్ టు క్రియేట్ ఆర్ బిల్డ్ ఆర్ డెవలపింగ్ ది మల్టీ ఏజెంట్ ర్యాగ్ పైప్ లైన్ ఫైన్ ట్యూనింగ్ మోడల్స్ ఎలాగైతే చేస్తామో మనకి వెక్టార్లెస్ ర్యాగ్ని క్రియేట్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ వన్ ఫ్రేమ్వర్క్ అంట. పేజ్ ఇండెక్స్ ఈజ్ ఎ న్యూ ఫ్రేమ్వర్క్ ఫర్ బిల్డింగ్ వెక్టార్లెస్ ర్యాగ్ సిస్టమ్. ఇట్ ఎలిమినేట్స్ ఎంబెడింగ్స్. మనకి ఎలిమినేట్స్ అంటే తీసేస్తారు అనమాట, ఎంబెడింగ్స్ లేకుండా, అండ్ వెక్టార్ డేటాబేస్ బై ఇండెక్స్ డాక్యుమెంట్స్ ఇంటూ స్ట్రక్చర్డ్ హ్యూమన్ రీడబుల్ సెక్షన్స్ లైక్ పేజెస్, హెడ్డింగ్స్, ట్రీ, హైరార్కీస్ అండ్ రిట్రీవింగ్ కాంటెక్స్ట్ త్రూ రీజనింగ్ రేదర్ దాన్ నియరెస్ట్ నైబర్ సెర్చ్. ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే ఈ వెక్టర్ లెగ్ ఈ వెక్టర్లెస్ ర్యాగ్ ఏం చేస్తుంది అంటే మనకి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, డాక్యుమెంట్స్, ఇమేజెస్, తర్వాత టేబుల్స్ టేబుల్స్ తర్వాత టెక్స్ట్, దీన్ని ఏమన్నారు? మల్టీ మోడల్స్ అన్నాం కదా. మల్టీ ఈ మల్టీ మోడల్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క దానికి మనం ఏం చేస్తాం, దాని పేజ్ హెడ్డింగ్ కానీ తర్వాత ఆథర్ కానీ తర్వాత ఇండెక్స్ తీసుకొని వాటిని ఏం చేస్తాం మనం ఎంబెడింగ్స్లోకి మార్చి, అంటే ఎన్కోడింగ్ చేసి ఎంబెడింగ్లోకి మార్చి సపరేట్గా దాన్ని తీసుకొని ఎంబెడింగ్లోకి మార్చి తర్వాత దాన్ని వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. ఇది కదా. ఇదేం చేస్తుంది, ఈ ర్యాగ్ ఏం చేస్తుంది, ఈ వెక్టర్లెస్ ర్యాగ్ ఏంటంటే ఇట్ ఎలిమినేట్స్ ఎంబెడింగ్స్ అండ్ వెక్టర్ డేటాబేసెస్ బై ఇండెక్సింగ్ డాక్యుమెంట్స్. మనం డాక్యుమెంట్స్ ఇండెక్సింగ్ అంటే పేజ్ నెంబర్ 1 అని, ఆర్ ఇమేజ్ 1 ఆర్ పేజ్ 1 అండ్ దెన్ డాక్యుమెంట్ 1 ఇలాగా ఇండెక్సింగ్ చేసుకునే దానికన్నా, వెక్టర్ డేటాబేస్ డాక్యుమెంట్లు ఇండెక్స్ చేసే దానికన్నా మనం ఇలా ఇంటూ స్ట్రక్చర్డ్ అండ్ హ్యూమన్ రీడబుల్ సెక్షన్స్, పేజెస్, హెడ్డింగ్, ట్రీ, హైరార్కీ అండ్ రిట్టింగ్ కాన్సెప్ట్స్ త్రూ రీజనింగ్ రేదర్ ద నియరెస్ట్ నైబర్ సెర్చ్. ఇలాగా ఈ రకంగా ఏ ఇమేజ్ ఉంది, ఏ పేజ్లో ఉంది, ఏ డాక్యుమెంట్లో ఉంది అలా ఇండెక్సెస్ రూపంలో మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. వీటిని ఏం చేయొచ్చు, ఎన్కోడింగ్ చేసి ఎంబెడింగ్ చేసి వెక్టర్స్లోకి మార్చి
దాన్ని వెక్టార్ డేటాబేస్లో స్టోర్ చేసుకునే విధం లేకుండా ఓన్లీ అది ఇమేజ్ ఏ పేజ్లో ఉంది, ఏ నంబర్లో ఉంది, ఏ డాక్యుమెంట్, ఏ ఇమేజ్ నంబరు, ఏ టేబుల్ నంబర్ అనేది ఇలాగా పేజ్ నంబరు, హెడ్డింగ్స్, ట్రీ హైరార్కీ వేసేసుకొని మనం రిట్రీవ్ చేయొచ్చు డేటాబేస్ నుంచి. దాన్ని పేజ్ ఇండెక్స్ అంటాం. ఇక్కడ ఏం చేస్తాం, సపోజ్ ఇక్కడ ఎంబెడింగ్స్ అని చేసేసి దాన్ని 1536 ఎంబెడింగ్స్ అని లేదా 73072 ఎంబెడింగ్స్ అని చేసిన తర్వాత ఒక్కొక్క క్లస్టర్స్లో చేసి ఈ మనం అడిగిన ఎంబెడింగ్స్ మన ఇన్పుట్ ఎంబెడింగ్ అనేది ఆ ఇన్పుట్ ఎంబెడింగ్ అనేది కూడా ఏ ఏ ఏ క్లస్టర్కి దగ్గరగా ఉన్న చూసుకొని నియరెస్ట్ నైబర్ సెర్చ్ కానీ కేఎన్ఎన్ కానీ అది చూసి మనం రిట్రీవ్ చేస్తాం అనమాట. అది టాప్ కి డాక్. అలా కాకుండా దిస్ మేక్స్ రిట్రీవల్ మోర్ ఇంటర్ప్రిటబుల్, ఎఫిషియంట్ అండ్ క్లోజర్ టు హ్యూమన్స్ నావిగేట్ డాక్యుమెంట్స్. మనం హ్యూమన్స్ అనేవాడు చూసి ఏ పేజ్లో ఏ ఇమేజ్ ఉంది, ఏ టేబుల్ ఉంది, ఏ టెక్స్ట్ ఉంది అనేది మనం చూసి హ్యూమన్స్ ఎలాగైతే చూసి మనం ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్ట్ బుక్ నుంచి తీసుకుంటామో అలాగే తయారు చేశారనమాట. ఇట్ ఈస్ లైక్ వెక్టర్లెస్ ర్యాగ్ అన్నాం. ఇప్పుడు వెక్టర్లెస్ ర్యాగ్ ఆర్కిటెక్చర్ యొక్క ఫ్రేమ్ వర్క్ దట్ ఈస్ కాల్డ్ పేజ్ ఇండెక్స్ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుంది చూడండి. దిస్ ఈస్ ద ఇండెక్స్. సపోజ్ దిస్ ఈస్ వన్ డాక్యుమెంట్. ది డాక్యుమెంట్ కంటైన్స్, దిస్ ఈస్ ద డాక్యుమెంట్, దిస్ ఈస్ ద ఇన్పుట్ డాక్యుమెంట్. ఇన్పుట్ డాక్యుమెంట్ కంటైన్స్, ఇన్పుట్ డాక్యుమెంట్ కంటైన్స్ ఏముంటాయి, ఇమేజెస్ ఉండొచ్చు, ఇమేజెస్, టేబుల్స్, టెక్స్ట్, హెడ్డింగ్స్, ఆథర్, ఇవన్నీ ఉంటాయి. ఇంతే కదా, పేజ్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. వీటిని ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంట్ని మనం వెక్టర్లెస్ ర్యాగ్ పేజ్ ఇండెక్స్ అని ఫ్రేమ్ వర్క్ ఇస్తే ఇది ఏం చేస్తే ట్రీ బేస్డ్ కన్వర్ట్ చేస్తుంది అనమాట. ట్రీ బేస్, దిస్ ఇస్ రూట్ నోడ్. ఈ రూట్ నోడ్లు ఏమొస్తాయి, ఈ లీఫ్ నోడ్స్లో ఏమొస్తాయి, దాన్ని ఎలా స్ప్లిట్ అవుతుంది అనేది మొత్తం మీకు చూపిస్తా. తర్వాత ఎల్ఎల్ఎం రీజనింగ్. ఎల్ఎల్ఎం రీజనింగ్ ఇస్తామంటే ఎల్ఎల్ఎం మోడల్స్, అది ఏ ఎల్ఎల్ఎం మోడల్ అనేది కావచ్చు, అది చాట్ జీపీటీ కావచ్చు, ఆర్ జెమినై మోడల్స్ కావచ్చు, క్లాడే కావచ్చు, ఇంకా ఏవైనా మోడల్స్ కావచ్చు. ఆ మోడల్స్ ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఇది ఇలా చేసేది అనమాట. ఎప్పుడైతే యూజర్ ఎప్పుడైతే క్వైరీ అడిగాడో ఈ ట్రీకి ఈ బేస్డ్ ఎలాగైతే ఉందో దాని నుంచి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి యూజర్కి ఆన్సర్ చేస్తుంది. దిస్ ఈస్ ద పేజ్ ఇండెక్స్. దీన్ని ఏమన్నారంటే వెక్టర్లెస్ ర్యాగ్ అన్నాం. ఈ వెక్టర్లెస్ ర్యాగ్ ఎలా వర్క్ చేస్తుందని చూపిస్తుంది. తర్వాత మీకు జస్ట్ ఇది చూపించిన తర్వాత నెక్స్ట్ సెషన్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కోడింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, ఎగ్జిక్యూషన్ చేసి. ఇది వెక్టర్లెస్ ర్యాగ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది డాక్యుమెంట్, ఇన్పుట్ డాక్యుమెంట్. ఇన్పుట్ డాక్యుమెంట్ ఏం చేస్తారు, ఎక్స్ట్రాక్షన్ ఇంజిన్. ముందు ఇన్పుట్ ఎక్స్ట్రాక్షన్ ఇంజిన్కి ఇచ్చిన తర్వాత నౌ ఇది కన్వర్టెడ్ టు స్ట్రక్చర్డ్ ట్రీ ఇండెక్స్ అనమాట. ట్రీ ఇండెక్స్లోగా కన్వర్షన్ చేసింది. ఇది పేజ్ నెంబర్ అయినా కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్ ఆథర్ కావచ్చు, అలా చేసేసి ఒక స్ట్రక్చర్గా ట్రీ స్ట్రక్చర్ కన్వర్ట్ చేసింది. తర్వాత క్వైరీ అడిగినప్పుడు ఈ ఎల్ఎల్ఎం రీజన్కి వచ్చేసి, ఈ ఎల్ఎల్ఎం ప్రాసెసింగ్లోకి వచ్చేసి మన క్వైరీకి సంబంధించిన ఏ ట్రీ బేస్డ్ ఆర్కిటెక్చర్, ఏ లీఫ్ నోట్స్ ఉంది, ఏ రూట్ నోడ్లో తీసుకొని ఆ ఇన్సైట్స్ తీసుకొచ్చి మనకి అవుట్పుట్ రెస్పాన్స్ వచ్చేస్తుంది అనమాట. అవుట్పుట్ రెస్పాన్స్ వచ్చేస్తాం. ఇది ఈస్ ద వెక్టర్లెస్ ర్యాగ్ ఆర్కిటెక్చర్. నౌ మూవింగ్ టు ది హౌ టు డాక్యుమెంట్ సెగ్మెంటేషన్. డాక్యుమెంట్ ఎలా సెగ్మెంటేషన్ చేస్తామంటే ద డాక్యుమెంట్ ఫస్ట్ ఇక్కడ ఎలా చేస్తాం, సెగ్మెంట్ చేస్తాం. ద డాక్యుమెంట్ ఫస్ట్ డివైడ్ ఇంటూ మీనింగ్ఫుల్ పేజెస్. ఇక్కడ ఏం చేస్తాం, పేజీ. ఇక్కడ మనం ఏం చేసాం, జస్ట్ పేజ్ ఇండెక్స్ అనే ఫ్రేమ్వర్క్ వాడాం. ఇక్కడ ఏం చేస్తాం, మీనింగ్ఫుల్ పేజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ర్యాండమ్ టెక్స్ట్ సంగ్స్. అంతకుముందు ర్యాగ్లో ఏం చేయాలి, ర్యాగ్లో ఫస్ట్ లోడ్ చేయాలి, లోడ్ చేసిన తర్వాత చంకింగ్ చేయాలి, చంక్ చేసిన తర్వాత ఎంబెడింగ్ చేయాలి. ఇది కదా, ఇది ర్యాగ్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు మనకి వెక్టర్లెస్ ర్యాగ్ ఆర్కిటెక్చర్లో ఫస్ట్ పేజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ర్యాండమ్, ఇక్కడ మీనింగ్ఫుల్ పేజెస్ తీసుకోవాలి, ర్యాండమ్ టెక్స్ట్ స్ట్రింగ్స్. దిస్ కీప్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ టుగెదర్. ఇప్పుడు ఏం చేస్తుంది, స్ప్లిట్స్ కంటెంట్ బేస్డ్ ఆన్ హెడ్డింగ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, డైరెక్ట్గా బేస్డ్ ఆన్ హెడ్డింగ్స్. ఫస్ట్ ఇది హెడ్డింగ్స్, తర్వాత సెకండ్ వన్ సబ్ హెడ్డింగ్స్, తర్వాత టాపిక్ చేంజెస్, ఇవన్నమాట. ఇలాగా ముందు డాక్యుమెంట్ తీసుకొని డాక్యుమెంట్ ఎలాగా స్ప్లిట్ చేస్తాము. ఇక్కడ స్ప్లిట్టింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పేజ్ నెంబర్ కావచ్చు, హెడ్డింగ్స్ కావచ్చు. ఫస్ట్ పేజ్లో ఏ హెడ్డింగ్ ఉంది, ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్స్ అంటాం. తర్వాత అందులో ఇమేజెస్ ఉంటే ఫస్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్, టేబుల్ అంటే ఫస్ట్ ఇమేజ్, దాని టేబుల్ యొక్క హెడ్డింగ్, అవి వాటిని మాత్రమే తీసుకుంటాం అనమాట. హ్యూమన్ అయితే ఎలాగైతే విజిబుల్ చేసేసి వాటిని ఎలాగైతే సెగ్రిగేషన్ చేసుకుంటూ అలాగే చేసేదాన్ని వెక్టర్లెస్ ర్యాగ్. తర్వాత మేక్ షూర్ ఈచ్ పేజ్ కవర్స్ వన్ క్లియర్ ఐడియా. ఆ ఈచ్ పేజ్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒక క్లియర్ ఐడియా ఉండాలన్నమాట. అది తర్వాత అవాయిడ్స్ బ్రేకింగ్ సెంటెన్స్. ఇక్కడ మనం సెంటెన్సెస్ని బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. అవాయిడ్ బ్రేకింగ్ సెంటెన్స్ ఆర్ కాన్సెప్ట్స్ ఇన్ ద మిడిల్. మనం మిడిల్లో సెంటెన్సెస్ కానీ కాన్సెప్ట్స్ కానీ బ్రేక్ చేయాల్సిన అవసరమే లేదనమాట.
ఎలాగంటే చూడండి ఇక్కడ ఏంటంటే ఆ హెడ్డింగ్లో ఉన్న ఆ హెడ్డింగ్ బేస్ చేసుకున్న డాటా మొత్తాన్ని తీసుకొస్తుంది అనమాట. ఇది ఫస్ట్ స్టెప్, ఇది డాక్యుమెంటేషన్. ఇప్పుడు దాన్ని ఎలాగ చేస్తామనేది డయాగ్రామ్ చూస్తే చూడండి. ఇక్కడ డాక్యుమెంట్ సెగ్మెంటేషన్. ఇక్కడ డాక్యుమెంట్ సెగ్మెంటేషన్లో ఈ డాక్యుమెంట్ సెగ్మెంటేషన్ ఏం చేస్తుంది, పేజ్ ఇండెక్స్ ట్రీ కన్స్ట్రక్షన్ అనమాట. పేజ్లో ఒక పేజ్ నెంబర్ 1 అని తీసుకుంటే దాని ఇండెక్స్ ప్రకారం ఒక ట్రీ ఆర్కిటెక్చర్ క్రియేట్ చేస్తుంది. ఆ పేజ్ నెంబర్ 1లో మెయిన్ హెడ్డింగ్ ఏముంది, సబ్ హెడ్డింగ్స్ ఏమున్నాయి, తర్వాత ఏమైనా ఇమేజ్ ఉందా, ఏమైనా టేబుల్ ఉందా, ఆ టేబుల్ హెడ్డింగ్ ఇండెక్స్ 1.1 1.2 అలా ఉంటుంది. అలాగా తీసుకుని చేసాను దాన్ని. ఇప్పుడు మళ్ళీ తర్వాత మన క్వైరీ ఏమంటే దాన్ని అండర్స్టాండ్ చేసుకుని హైరార్కికల్ రీజనింగ్ అంటే ఎల్ఎల్ఎంకి ఇచ్చేసి తర్వాత ఐటరేటివ్ పేజ్ ఎక్స్ప్లోరేషన్ అంటే కాంటెక్స్ట్ అసెంబ్లీ, ఈ రెండు అసెంబ్లీ చేసి మనకి ఆన్సర్ జనరేషన్ చేయాలన్నమాట. దిస్ ఈస్ ద వర్క్ ఫ్లో ఆఫ్ వెక్టర్లెస్ ర్యాక్. దిస్ ఈస్ ద ఫస్ట్ సెగ్మెంటేషన్, డాక్యుమెంటేషన్ సెగ్మెంటేషన్, పేజ్ ఇండెక్స్ ట్రీ కన్స్ట్రక్షన్. తర్వాత నెక్స్ట్ క్వైరీ ఏదైనా ఇస్తే, యూజర్ క్వైరీ ఇస్తే దాన్ని అండర్స్టాండ్ చేసుకొని దాని హైరార్కీ, ఏ హైరార్కీలో ఆ క్వైరీ అనేది మ్యాచ్ అవుతుంది బేస్డ్ ఆన్ ది హెడ్డింగ్, బేస్డ్ ఆన్ ది రిలేషన్ ఫైండ్ అవుట్ చేసి దట్ ఈస్ కాల్డ్ ఎంటిటీ రిలేషన్ అంటాం. రిట్రీవ్ ఐటరేటివ్ పేజ్ ఎక్స్ప్లోరేషన్, ఆ రిలేటివ్ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ఏ పేజీలో ఉంది దాన్ని తీసుకోవాలి. తర్వాత ఈ కాంటెక్స్ట్ అసెంబ్లీ, ఈ రెండింటిని మెర్జ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఆన్సర్ రూపంలో జనరేషన్ చేయాలి. దిస్ ఈస్ ద వర్క్ ఫ్లో ఆఫ్ వెక్టార్లెస్ ర్యాక్. నౌ నౌ వాట్ ఈస్ పేజ్ ఇండెక్స్? మనకి అసలు పేజ్ ఇండెక్స్ అనేది తెలిస్తే తర్వాత వీటన్నింటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందు వాట్ ఈస్ పేజ్ ఇండెక్స్? పేజ్ ఇండెక్స్ డెఫినేషన్ ఏంటంటే, పేజ్ ఇండెక్స్ ఈజ్ ఏ రీజనింగ్ బేస్డ్ ర్యాక్ ఇంజిన్ that organizes documents into a hierarchical index. What is the hierarchy? First pages, headings, and then sections. Instead of embedding them into vectors. First, this is the definition. The page index is the reasoning based RAG engine organizes the documents into hierarchical index, page, headings, subheadings, sections, not converted to the vectors. Now, core idea, retrieval is performed. How to retrieval? Based on the page index, a stepwise retrieval of the document structure guided by the LLM rather than similarity search in a vector database. వెక్టార్ డేటాబేస్లో ఉన్న వెక్టార్స్కి సిమిలారిటీ ఉన్న మన క్వైరీ వెక్టార్స్కి సిమిలర్ అయిన ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయకుండా మనం ఏం చేస్తాం, డాక్యుమెంట్ స్ట్రక్చర్డ్గా మన క్వైరీ కూడా అలాగే ఫ్రేమ్ అయ్యి దానికి అనుగుణంగా ఇన్ఫర్మేషన్ తీసుకురావడాన్ని మన యొక్క ఐడియా ఇంప్లిమెంట్ చేస్తున్నాం పేజ్ ఇండెక్స్. కీ ఫీచర్స్, ఇక్కడ ఏం ఫీచర్స్ పేజ్ ఇండెక్స్ వాడటం వల్ల ఫీచర్స్ ఏంటంటే, నో ఎంబెడింగ్స్, వీ నెవర్ క్రియేటెడ్ ది ఎంబెడింగ్స్, దట్ ఈస్ కాల్డ్ అవాయిడ్స్ కాస్ట్ వెక్టరైజేషన్. ఈ వెక్టరైజేషన్ బేస్ చేసుకొని ఎల్ఎల్ఎంకి కాస్ట్ పడుతుంది అనమాట. ఈ కాస్ట్ని మినిమైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత నో వెక్టర్ డేటాబేస్, సపరేట్గా వెక్టర్ డేటాబేసెస్ అనే దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. రిమూవ్స్ డిపెండెన్సీ ఆన్ స్పెషలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఈ డేటాబేస్ అనేది కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటిది, దాని మీద చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ప్రిజర్వ్స్ న్యాచురల్ స్ట్రక్చర్స్ లైక్ కీప్ లాజికల్ కంటిన్యూటీ ఆఫ్ డాక్యుమెంట్స్. ట్రేసబుల్ అండ్ రిట్రీవబుల్, మనం దీన్ని ఈజీగా ట్రేస్ చేసుకోవచ్చు, ట్రేస్ చేసుకున్న తర్వాత దాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ డెసిషన్స్ ఆర్ ఇంటర్ప్రిటబుల్ అండ్ అడ్జస్టబుల్. దిస్ ఈస్ ద పేజ్ ఇండెక్స్. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది పేజ్ ఇండెక్స్. నౌ హౌ పేజ్ ఇండెక్స్ ఈజ్ జనరేటెడ్, పేజ్ ఇండెక్స్ ట్రీ ఈజ్ జనరేటెడ్ అంటే చూడండి. హౌ పేజ్ ఇండెక్స్ ట్రీ ఈజ్ జనరేటెడ్. ఫస్ట్ ఇన్పుట్ డాక్యుమెంట్ తీసుకున్నాం కదా, ఇన్పుట్ డాక్యుమెంట్ తీసుకుంటే చాప్టర్స్, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్లో హెడ్డింగ్స్ ఏమున్నాయి, తర్వాత పేజ్ బౌండరీస్ అంటే పేజ్ 1 పేజ్ 2, తర్వాత సెక్షన్, ఆ సెక్షన్లో కాంటెక్స్ట్, ఫస్ట్ చాప్టర్స్ ఎన్ని, అందులో హెడ్డింగ్స్ ఏంటి, పేజ్ బౌండరీస్ ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, అలాగా. తర్వాత అందులో ఏ సెక్షన్ ఉంది, ఆ సెక్షన్ ఉన్న కాంటెక్స్ట్, అలాగా ఆ ఇన్పుట్ డాక్యుమెంట్ తీసుకుంటాం. దాన్ని ఇప్పుడు స్ట్రక్చర్ ఎక్స్ట్రాక్షన్ ఇండెక్స్, ఇప్పుడు ఏం చేస్తాం, ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, రూట్ నోడ్లో ఏముందంటే డాక్యుమెంట్ ఉంది. ఈ డాక్యుమెంట్ని ఎలా చేస్తాం, ఫస్ట్ చాప్టర్ 1 ఫస్ట్ ఇంట్రడక్షన్, ఇది మెయిన్ హెడ్డింగ్, దాన్ని నోడ్ ఐడి 001 అన్నాను. తర్వాత అందులో ఓవర్ వ్యూ, నోడ్ ఐడి 001A, ఇలాగా స్ప్లిట్ అవుతుంది అనమాట. ఇది నోడ్, ఇది రూట్ నోడ్ అయితే ఇది లీఫ్ నోడ్. తర్వాత చాప్టర్ 2కి వస్తే మెథడాలజీ ఉంది, ఇది నోడ్ ఐడి 002 అనమాట. ఇందులో ఈ మెథడాలజీ ఏముంది, డేటా కలెక్షన్, నోడ్ ఐడి 002A, ఎనాలిసిస్ టెక్నిక్స్, నోడ్ ఐడి 002B, ఇలాగా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తారు. ఇది పేజ్ ఇండెక్స్ ట్రీ ఈజ్ జనరేటెడ్ లైక్ దిస్ అనమాట. ఇది
ఇంతటితో నేను ఈ సెషన్ స్టాప్ చేస్తాను. ఇంకా చాలా ఉందన్నమాట దీని గురించి మొత్తం క్లియర్గా ఇన్ డీటెయిల్గా అసలు క్వైరీ అండర్స్టాండింగ్ ఏంటి, హైరార్కికల్ రీజనింగ్ రిట్రీవల్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తర్వాత సెషన్లో ఐటరేటివ్ పేజ్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి, తర్వాత కాంటెక్స్ట్ అసెంబ్లీ అంటే ఏంటి, ఆన్సర్ జనరేషన్ ఎలా చేస్తుంది, హౌ టు బిల్డ్ వెక్టర్లెస్ ర్యాక్ సిస్టమ్ అనే దాని గురించి మీకు మొత్తం క్లియర్గా ఇన్ డీటెయిల్గా తర్వాత మనం ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తాం, ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం, విఎస్ కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనే దాని గురించి మీకు ఫర్దర్గా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతటితో ఈ సెషన్ స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. బాయ్ బాయ్.